భారత్ గర్జిస్తోంది. మొన్నంతా శోకసంద్రంలో నిండిపోయిన భారతదేశం, భారత పౌరులు వెంటనే తేరుకున్నారు. వెంటనే తేరుకుని ఈ ఘాతుకానికి, ఈ నరమేధానికి సరైన జవాబు ఇవ్వాలనే కథన కుతూహలంతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నాళ్ళని ఓపిక పడతారు, ఎన్నాళ్ళని వేచి చూస్తారు. పొరుగు దేశం కదా, దాయాది దేశం కదా, ఏదో అన్నదమ్ములు లాంటి గొడవలు ఉంటాయని సర్ది చెప్పుకుంటే ఎంతసేపు పెద్ద మనసుతో స్వీకరించే వంతు మనదవుతోంది, చెలరేగిపోయే వంతు పక్కనున్నోడిదవుతోంది. వాడికి వాయు వరుసలు, లేకపోతే వాడికి మంచి చెడు మానవత్వం ఇవేమీ లేవు. వాళ్ళకు ఉన్నదంతా ఒకటే ఉన్మాదం. ఈ ఉన్మాదం తప్ప మరొక లక్షణమే కనిపించట్లేదు ఆ దేశానికి కానీ, ఆ దేశంలో పాలకులకు కానీ, ఆ దేశంలో సైనిక నేతలకు, సైనిక అధిపతులకు కానీ, ముష్కర మోకలకు కానీ. ఎందుకు ఇంతగా ఈ దేశం, పాకిస్తాన్ అనే ఒక విఫల దేశం ఎందుకు ఇంతగా భారతదేశాన్నే టార్గెట్ చేసి భారతదేశంలో ఒక అలజడి సృష్టించాలి అనే టార్గెట్ చేసుకుంది అని అంటే అది వాళ్ళ మనుగడ కోసం. వాళ్ళేమీ పురోగతి సాధించింది లేదు, వాళ్ళేమీ చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించింది లేదు, ఎప్పుడు అడుక్కు తినడమే. కాకపోతే ఏంటంటే అక్కడ రాజకీయంగా వాళ్ళ మనుగడ కోసం, ఆ పార్టీల మనుగడ కోసం, ఆ నేతల మనుగడ కోసం, అక్కడ సైనిక అధిపతుల మనుగడ కోసం భారతదేశంలో అలజడి సృష్టించడం, లేకపోతే ఇండియా అంటే ఎవరికైతే అక్కసు ఉంటుందో ఇతర దేశాలకి వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ దగ్గర వాళ్ళు వేసే 10 పైసలు పావలా కోసం దేవిరిస్తూ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటుంది ఈ దేశం. ఇదే పని పాకిస్తాన్కి. అదేమంటే కాశ్మీర్. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నా, కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పదం ఇక వినిపించడానికి వీల్లేదు. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానే కాదు, అది పూర్తిగా భారత శరీరంలో ఒక అంగం. అది భారత కాశ్మీరం, సుందర కాశ్మీరం, భారత్లో భాగం. అక్కడికి వేరే వాడు రావడానికి వీల్లేదు. మన ప్రజలు, మన ప్రభుత్వాలే పాలిస్తాయి, మన ప్రజలే పాలిస్తారు. కాశ్మీర్ ప్రజలు భారతీయులే. ఎవరైనా కాశ్మీర్లో నివసించే ముస్లింలు, ఎవరైనా, నేను అందరిని అట్లా, ఎవరైనా కాశ్మీర్లో ఉండే ముస్లింలు మాకు పాకిస్తాన్ పాలన కావాలి అంటే వెంటనే కాశ్మీర్ వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోవడమే. నిన్న చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిపోవడమే. ఇక మీదట కాశ్మీర్లో ఇలాంటి అన్రెస్ట్ని, ఇలాంటి అశాంతిని, ఇలాంటి శాంతి భద్రతల సమస్యని ఈ దేశ పాలకులు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదు. మొన్న జరిగిన మారణకాండ దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఒక నిస్పృహలోకి, ఒక విషాదంలోకి నెట్టేసింది. ఊచకోత, అమాయకుల్ని. పైగా ఎంత దారుణమంటే మతం అడిగి చంపారు. మతం అడిగి, నువ్వు ముస్లింవా కాదా, ముస్లిం కాకపోతే చంపేయడమే. చంపేశారు, అలాగే చేశారు. ఎలా చేశారు ఏంటి నిన్న మనం చెప్పుకున్నాం. 3 రోజులు మొన్నటి నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీళ్ళు మత ఛాందస్సులు. హిందూ మతం అంటే ఒక ద్వేషం. హిందూయిజం నాడీ నరంగా బతుకుతున్న భారతదేశం అంటే వీళ్ళకు ద్వేషం. దాన్ని అడ్డం పెట్టుకుని దేశం మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళు ఇక ఓపిక పెట్టడం, ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చింది. నిన్నటి నుంచే చకచక స్టెప్స్ పడుతున్నాయి, అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే భారత ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు చాలా ఘాటైన హెచ్చరికలు చేశారు. ముందైతే పాకిస్తాన్కి సరిపడా బుద్ధి చెప్పారు. ఇమీడియట్గా భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ కానీ, ఆ దేశ దౌత్యవేత్తలు కానీ ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్గా దేశం వదిలిపెట్టి 48 గంటల్లో దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, భారతదేశంలో వీసాల మీద ఉన్న పాక్ పౌరులు ఎవరున్నా సరే వెంటనే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పారు. వెంటనే ఎవరు ఉండొద్దు ఇక్కడ. చాలా క్లియర్ ఇండికేషన్స్. కోర్స్ మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టుగా పాకిస్తాన్ అక్కడ అదే పని చేసింది. అక్కడ ఎవరన్నా భారతీయ పౌరులు ఉంటే వెళ్ళిపోండి అని చెప్పింది. వెళ్ళిపోండి అని వాళ్ళు చెప్పవసరం, మనోళ్ళే వచ్చేస్తారు. ఇంత జరిగిన తర్వాత ఆ దేశాన్ని కానీ, ఆ దేశ పాలకుల్ని కానీ, ఆ దేశం యొక్క
మత ఛాందసాన్ని కానీ ఉపేక్షించే సమస్య లేదు. మన వాళ్ళు అక్కడ ఉండరు, వచ్చేస్తారు, అది వేరే విషయం. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, జరగబోతున్నది ఏంటి అని చూస్తే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. త్రివిధ దళాలతో నిన్న చర్చలు, ఇవాళ చర్చలు. ఇప్పుడు నడుస్తోంది ఆల్ పార్టీ మీటింగ్. కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఏం జరగబోతోంది, ఏం చేయబోతోంది ప్రభుత్వం అని కొన్ని విషయాలు ఈ దేశంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ, అంటే అన్ని పార్టీలకి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ ఇవాళ సాయంత్రం రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన మంత్రులు లేదా ప్రధాని రాష్ట్రపతిని కలిశారు అని అంటే అది చివరి నిర్ణయమే. ప్రభుత్వం తీసుకున్న చివరి నిర్ణయాన్ని రాష్ట్రపతికి చెబుతారు. ఎందుకంటే రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతి కాబట్టి. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశాలు నిర్వహించిన తర్వాత భద్రతా సలహాదారు దోవల్తో సమావేశాలు అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే భారత ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మొత్తం విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి ఇక నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కౌంట్ చేస్తోంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అందుకే గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ని ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ కొంత జాగ్రత్త పడుతోందో భయపడుతోందో తెలియదు కానీ తను కూడా లాంచర్స్ని, మిసైల్స్ని రెడీ చేసుకుంటోంది. కరాచీ బేస్గా ఉన్న ప్రాంతంలో మిసైల్స్ని రెడీ చేస్తోంది. సైన్యానికి సెలవులు రద్దు చేసింది. సైన్యం మొత్తం ఎనీ టైం ఏం జరిగినా సరే రెడీగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం ఇప్పటికే మిసైల్ పరీక్షలు కూడా చేసింది. అది సక్సెస్ కూడా అయింది. మిసైల్ పరీక్ష సక్సెస్ కూడా అయింది. అధికారికంగా భారత నావికాదళం ప్రకటించింది కూడా ఆ విషయాన్ని. సో ఈ రకంగా ఏం జరగబోతుంది అనే ఒక ఉద్రిక్త వాతావరణం మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేదే చాలా ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన క్షణాల్లో మనం ఉన్నాం. డెఫినెట్గా ఈసారి పాకిస్తాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని మనం నమ్మొచ్చు. ఎందుకంటే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. 1960 ఆ తర్వాత 3-4 యుద్ధాలు జరిగాయి. ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఎన్నోసార్లు చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ ఎన్నో ఉద్రిక్తతలకు కారణమైంది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో అటాక్స్ చేసింది. సైనికులను పొట్టన పెట్టుకుంది. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంది. ఏనాడు కూడా భారత ప్రభుత్వం ఇంత ఇదిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలి. బట్ ఈసారి ఇమీడియట్ నిర్ణయం కింద సింధు ఒప్పందాన్ని రద్దు చేసింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే ఇక పాకిస్తాన్కి చుక్కలే. నీటి చుక్క కూడా వెళ్ళనంత చుక్కలు కనపడతాయి. సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు. కేవలం సింధు జలాల మీద ఆధారపడి 16 లక్షల ఎకరాల భూమి పాకిస్తాన్లో సాగు అవుతోంది. అందుకనే ఆ నిర్ణయం తీసుకోగానే పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించి సింధు జలాలను నిలిపివేయడం అంటే యుద్ధాన్ని ప్రకటించడమే మా పైన అని పాకిస్తాన్ స్పందించింది. భారత ప్రధాని మోదీ ఇండైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించేశారు ఆల్రెడీ. ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగడం, అది అర్ధరాత్రి దిగుతారా, తెల్లవారుజామున దిగుతారా, రేపు దిగుతారా, ఎల్లుండి దిగుతారా తర్వాత విషయం, కానీ ఆయన పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించేశారు. చాలా కీలకమైన ప్రకటన చేశారు ఇవాళ భారత ప్రధాని. ఉగ్రవాదులను వెతికి మరీ శిక్షిస్తాం, కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామని ఆయన చాలా కీలకమైన హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చేసింది. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుంది. మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం కూడా చూడబోతోంది. ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరిపారేస్తాం. ఉగ్ర నేతలను కూడా విడిచిపెట్టేది లేదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇది ఇవాళ ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు, భారత ప్రజలకు ఇచ్చిన హామీలు. గాయపడిన హృదయాలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. న్యాయం చేస్తామనే ఒక మాట ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా చోటు చేసుకుంది ఇవాళ క్రికెట్కు సంబంధించి. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లో ఆడబోమని కూడా ప్రభుత్వం BCCI ప్రకటించింది. ఇక భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ క్రికెట్తో ఎలాంటి
ద్వైపాక్షిక మ్యాచ్లు ఆటలు ఉండవు అనేది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం. ఇలాంటి చాలా నిర్ణయాలు ఇవాళ వచ్చేసాయి మనకి. భారత్లో ఇప్పటికే ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్గా మారిన ట్విట్టర్ ఖాతాని భారత ప్రభుత్వం భారత్లో లేకుండా, పాకిస్తాన్ అకౌంట్ లేకుండా క్లోజ్ చేసింది. చాలా వరకు దౌత్య సంబంధాలన్నీ మూసేసింది. ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, చెప్పుకోదగ్గది కాదు, ఆ దేశాన్ని క్షమించకూడదు అనడానికి ఇంకొక ఆధారం మనకి దొరికింది. ఎంత హేయంగా, ఎంత రాక్షసంగా అక్కడ అమాయక పర్యాటకుల్ని, మన వాళ్ళని కాల్చి చంపారో ఉగ్రవాదులు, ఉన్మాదులు. అది జరిగిన వెంటనే పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకున్నారు. ఆధారాలు కూడా దొరికాయి కేంద్ర ప్రభుత్వానికి. అంటే వీళ్ళ పైశాచికత్వం, వీళ్ళ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉంది అంటే, అక్కడ అమాయక ప్రాణాలను పొట్టన పెట్టుకుంటే వీళ్ళు కేక్ కట్ చేసుకుని తిన్నారు అని అంటే, వీళ్ళు రక్త మాంసాలకు అలవాటు పడిన జాతి అది, పాకిస్తాన్ జాతి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఆ రకంగా తయారయ్యారు. సో ఇలాంటి దేశాన్ని, ఇలాంటి మూకల్ని క్షమించే ప్రసక్తే లేదు, ఉపేక్షించే సమస్య లేదు అని చెప్పి చాలా కీలకంగా ప్రధాని ప్రకటించారు. భారత ప్రభుత్వం అందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఇండియన్ నేవీ మిసైల్ పరీక్ష కూడా చేసింది. అది విజయవంతమైంది. అయితే మేము చేస్తామని చెప్తూ పాకిస్తాన్లో కూడా కరాచీ తీరంలో క్షిపణి పరీక్షల్ని పాకిస్తాన్ నిర్వహించింది. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద, మన వాళ్ళు అరేబియా సముద్రంలో నిర్వహించిన క్షిపణి పరీక్షని చూడొచ్చు. అది విజయవంతంగా జరిగింది. కాబట్టి ఇక నెక్స్ట్ అది పాకిస్తాన్ భూభాగం మీద క్షిపణులు పడడమే. పాకిస్తాన్ భూభాగం మీద మాత్రమే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్గా చెప్పబడుతున్న, అది పలకడం నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి అదే, ఇప్పుడున్న దాన్ని అలాగే పిలుస్తున్నా చెప్పక తప్పడం లేదు. పీఓకేలో 130 మంది వరకు చాలా యాక్టివ్ ఉగ్రవాదులు ఉన్నారు. 130 మంది వరకు ఉన్నారు అక్కడ, యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి 42 లాంచింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీస్ చేయడానికి 42 లాంచింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అలాగే జమ్మూలో 100 మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారు. జమ్మూలో 100 మంది. వీళ్ళు యాక్టివ్ టెర్రరిస్టులు. వీళ్ళు కాకుండా స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. వాళ్ళు జనంలో కలిసిపోయి ఉంటారు. చాలా సినిమాల్లో మనం చూస్తాం, భారత సైన్యం అక్కడికి వెళ్ళి ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని అడ్డుకుని ఒక్కసారిగా మీద పడిపోయి జవాన్లను రాళ్లతో కొడుతూ ఉంటారు. అలాంటి స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ అనేది అదొక అనుమానం ఉంది. తర్వాత ఉత్తర కాశ్మీర్లో 35 మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారు. సో ముందు వీళ్ళని లేపేయాలంటే లేపేయాలి అంతే. ఇంకా అంతకుమించి పట్టుకోవడాలు, కసబ్ని పెట్టి బిర్యానీలు పెట్టి పోషించడం, ఇలాంటి ఆలోచనలు మన ప్రభుత్వం చేస్తుందని అనుకోవట్లా. ఆల్మోస్ట్ షూటెడ్ సైట్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ప్రజలు అలా అయితేనే, ఇప్పుడు గాయపడ్డ భారత మాత హృదయం ఇప్పుడు అలా చేస్తేనే అది కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంది. అంతేగాని ఇంకా ఏం చేసినా దీనికి లేదు. అలాగే పాకిస్తాన్ విషయంలో కూడా చాలా టఫ్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాలు కానీ, రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరించడం కానీ ఎటు దారి తీస్తోంది, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, ఎప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనే దాని మీద, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత్ పాక్ దేశాల మధ్య అనేది మనం చూస్తున్న వార్తలు. ఎందుకంటే ఇటు భారతదేశము ఒక నిర్ణయానికి వచ్చేసింది, అటు పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్న నేపథ్యం. కాబట్టి ఏం జరగబోతోంది, జరిగిన ఘటన మూలాలేంటి, ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఇప్పటికే భారత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు చర్చలో ఉన్నారు. అలాగే మనతో జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు రాకా సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. అలాగే రిటైర్డ్ మేజర్ పిటి చౌదరి గారు జాయిన్ అయ్యారు. అండ్ జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రాజేంద్ర కుమార్ గారితో ఒకసారి మాట్లాడదాం. రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి. రాజేంద్ర కుమార్ గారు, నా మాట వినిపిస్తుందండి? ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. యా, పుల్లారావు గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ని అనలైజ్ చేయమంటే ఎలా చేస్తారు మీరు? సిచ్యువేషన్ గంభీరంగా ఉందా, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అనుకోవచ్చా? అంటే ఒకటి మీరు కొద్దిగా అనలైజ్ చేయాలంటే, మాకు ఇప్పుడు కూడా జరిగిన విషయం, ఇప్పుడు కూడా నేను మీరు చెప్పినంతా విన్నాను, చాలా విశేషంగా చెప్పారు, మొత్తం కవర్ చేశారు. అది జరిగిన సమయంలో
రోజు 3,000 మంది 5,000 మంది 6,000 మంది వెళ్తున్నారు అక్కడికి పహల్గాం దగ్గర. ఒక్క పోలీస్ లేడు, ఒక్క సెక్యూరిటీ లేడు. ఏంటిది? 2 గంటల 3 గంటల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాక అక్కడ చంపడం మొదలు పెట్టాక 6 గంటల తర్వాత పోలీసు వచ్చారంటే నేను ఏం చెప్పాలి? మీరు చెప్పిందంతా 100% కరెక్ట్, కానీ మనం రెడీగా ఉన్నావా ఇంత పెద్ద యుద్ధానికి? అదే నాకు వచ్చిన ఫియర్. ఎస్, మనం అటాక్ చేయాలి. ఒక పుండులాగా 1947 ఆగస్ట్ 15వ తారీఖు మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి పాకిస్తాన్ మనకి బ్రిటిష్ ఇచ్చిన ఒక కర్స్, ఒక శాపం లాగా ఉన్నది. మంచి అవకాశం దొరికింది, కానీ నెక్స్ట్ స్టెప్ మన మీద ఆధారపడి ఉన్నది కాబట్టి భారతదేశం మీద ఈ ప్రిపరేషన్స్ ఏంటి? మీరు చెప్పేది, నేను చెప్పేది పోనీ నరేంద్ర మోడీ అదే మీరు అన్నట్టు పుల్లారావు గారు, మీరు చాలా అబ్జర్వ్ చేసి చెప్తారు, సీనియర్ జర్నలిస్ట్ మీరు, చాలా కీలకమైన బైలాటరల్ రిలేషన్స్ మీద కూడా మీరు చాలా స్టడీ చేస్తారు మీరు. నా పాయింట్ ఏంటంటే ఎక్కడ పోలీసులను పెట్టుకోవాలి, ఎక్కడ సెక్యూరిటీ పెట్టుకోవాలి, దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ అఫైర్. అంతేగాని ఎవడో వచ్చి మీ పోలీసులు లేకపోతే మేము కాల్ చేసి వెళ్ళిపోతాం, మీ డ్రెస్సులు మేము వేసుకుని కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే ఆ ప్రాంతం అలాంటిది కాబట్టి వాడు వచ్చి కాల్ చేసి వెళ్ళుండొచ్చు. అలాగని మన వాళ్ళు లేరు కాబట్టి మనల్ని మనం తప్పట్టుకుంటూ కూర్చుందామా, కాల్చిన వాడి సంగతి చూద్దామా? ఇది కదా ఇంపార్టెంట్. వాటి కాల్చిన వాడి సంగతి చూద్దాం అంటే మీరంటే కొంచెం నేను చెప్పేది అంటున్నా. ఓకే, వారు మనం స్టార్ట్ చేయాలా, వాళ్ళు స్టార్ట్ చేయాలా? ఆల్రెడీ వాళ్ళు చేశారు. వారు చేసిన లాంటి వారు మనం చేయాలా? మనం కన్వెన్షనల్ వార్, ప్లేన్లు, నేవీ. పుల్లారావు గారు, యాజ్ పర్ మై వెర్షన్, ఆల్రెడీ పాకిస్తాన్ ఈస్ డూయింగ్ ప్రాక్సీ వార్ ఫర్ లాంగ్ బ్యాక్. ఎప్పుడు ఇలాంటి వీటిలో ప్రాక్సీ వార్ చేస్తుంది. లో ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు 30 సంవత్సరాలు బట్టి. అవును, కరెక్ట్. అది నేను అడిగే ప్రశ్న ఏమిటంటే కొద్దిగా జవాబు నాకు తెలుసురా. మనం ఎలా రీటాలియేట్ చేస్తాం? మనం చాలా జాగ్రత్తగా చేయాలి. చేసేది రష్యా ఫిబ్రవరి 20 యుద్ధం డిక్లేర్ చేసి 15 రోజుల్లో అయిపోతాదంటే 3 సంవత్సరాలు అక్కడ అటుపోయి ఉన్నది. ఒక చిన్న హిస్టరీ పాయింట్ చెప్తున్నా. 1900 నుంచి ఈవేళ వరకు ఏ దేశం వార్ స్టార్ట్ చేసినా అనుకున్న రిజల్ట్ రాలేదు. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, కేర్ఫుల్ గా చెప్తున్నాను. అంటే అప్పుడు చైనా మళ్ళీ కొట్టింది. జనరల్ గా చాలా ఆలోచించి తిరగాలి. ఈ వార్ అంటే ఒక పక్కన పాకిస్తాన్ ఉంటుంది, చైనా సెకండ్ ఫ్రంట్ ఉంటుంది. ఇది 2 ఫ్రంట్ వార్ అవుతుందా అవదా? 3rd ఫ్రంట్ బంగ్లాదేశ్ కూడా కలుస్తుందా? చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలని నేను చెప్తున్నా. ప్రిపరేషన్స్ ఇంకా కావాలా, అక్కర్లేదా? లేకపోతే పూర్వం మన డప్పులు గిప్పులు పెట్టి యుద్ధానికి వస్తామని చెప్పి కాదు కదా. సర్ప్రైజ్ కావాలి, ఎలిమెంట్ అన్ని తెలుసు వాళ్ళకి. మన జనరల్స్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, డిఫెన్స్. నేనే కొత్తగా చెప్పట్లేదు. నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే మనం రీటాలియేట్ చేయాలి. ఎలా చేయాలి? మన టైం చూసుకుని చేస్తాం, తొందరపడకూడదు, కేర్ఫుల్ గా చేయాలి. ప్రపంచ వాతావరణం బాగానే ఉన్నది, భారతదేశానికి ప్రస్తుతం బాగానే ఉన్నది. అమెరికా మనం సపోర్ట్ చేస్తుంది, రష్యా చేస్తుంది, బాగానే ఉన్నది. ఇవన్నీ ఆలోచించుకుని దిగాలి. యుద్ధం ఒకసారి దిగాక మనం బయటికి రావటం కష్టం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం, ఒక్క నిమిషం పుల్లారావు గారు, మనం ఒకసారి మేజర్ పిటి చౌదరి గారితో కూడా మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు మీ దర్శకులకి. సార్, చౌదరి గారు, ఈ ఘటన పట్ల మీ రియాక్షన్ కూడా చెప్పండి. ఎందుకంటే మనం ఘటన జరిగిన తర్వాత ఇప్పుడే మనం కూర్చుంటున్నాం కాబట్టి ఘటన పట్ల మీ రియాక్షన్ చెప్తూనే నేనేమంటానంటే ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అనేది చాలా క్లియర్గా కనబడుతుంది కదా. పుల్లారావు గారు చెప్పేదేమో మనం చాలా ఆలోచించి వెళ్ళాలి, గతంలో ఏ యుద్ధము అనుకున్న రిజల్ట్స్ రాలేదు అని చెప్తున్నారు ఆయన. దట్స్ వాట్, చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి అనేది వారు చెప్తున్నమాట. నేను మిమ్మల్ని ఒక మేజర్ గా పనిచేసి మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే, ఈ ఘటన తర్వాత మన నాయకత్వం, భారత నాయకత్వం తీసుకుంటున్న చర్యలు 2 రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయి, మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ఫస్ట్ అండి, ఈ ఘటన జరిగినప్పుడు సఫర్ అయ్యే వాళ్ళందరికీ చాలా సాడ్గా ఫీలింగ్ ఉంటుంది. అవును, వాళ్ళందరికీ కొంచెం మా నమస్కారాలు. రెండోది, పుల్లారావు గారు చెప్పేది చాలా వరకు రైట్ అండి. కానీ ఆయన కొంచెం
స్ట్రిక్ట్గా ఆలోచిస్తూ లేదు. పాయింట్ ఇది రైట్. ఏంటంటే మనం యుద్ధం చేసుకోవాలంటే సడన్గా ఏదో వాళ్ళు వచ్చారు అని మనం పోయి పోతామని చేస్తామని కాదు. కానీ ఒక మాట ఆయన ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఆర్మీ అంటే మొత్తం మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎప్పుడైనా కంటిన్యూస్గా కంటింజెన్సీ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఈ కండిషన్తో చేయాలి అంటే ఏం చేద్దాం, ఎట్లా చేస్తే ఏమవుద్ది, అట్లా చేస్తే ఏమవుద్ది అని ఒక 20-30 కంటింజెన్సీస్ దానికన్నా ఎక్కువే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ దాటిల్లో ఏది యాక్టివ్గా ఉంటుందో, ఏది బెటరో ఈ టైంలో కన్నా ఆలోచించడానికి మనం వాళ్ళకు వదిలిపెట్టాలండి. మనం సడన్గా వచ్చేసేసి ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్ లైక్ మీ ఆర్మీ జనరల్స్కి నేను చెప్తాను అని అనుకోవటం తప్పు. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి వాళ్ళకి తెలుసు. తర్వాత మన గవర్నమెంటు చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ అండి ఈ తఫా. అందుకని మోడీ గారు, రాజ్నాథ్ గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చుని మన ఎండ్ రిజల్ట్ ఏంటి, మనకి ఈ యాక్షన్ ఏదైతే తీసుకుంటే దానికి ఎప్పుడూ ఒక ఎండ్ రిజల్ట్ ఉంటుంది. ఆ ఎండ్ రిజల్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకుని ఈ ఎండ్ రిజల్ట్ మాకు కావాలి అని మిలిటరీకి చెప్పారంటే వాళ్ళు ఎట్లా చేయాలో వాళ్ళు ఐడియాస్తో వస్తారు. డెఫినెట్లీ మనకు రిటాలియేషన్ కావాలి. పుల్లారావు గారు చెప్పినప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళందరూ సఫర్ చేస్తారు. బలంగా స్టార్ట్ చేసింది పాకిస్తానీస్. అందుకని దే విల్ సఫర్, ఈవెన్ అకార్డింగ్ టు హిస్ క్యాల్కులేషన్ దే విల్ సఫర్. మనం తొందరపడకూడదు, ప్లాన్ చేసుకుని ఎట్లా మన ప్లాన్స్ ఉన్నాయి. ఉన్న ప్లాన్స్లో ఏది మనకి అప్రాప్రియేటు, ఏది బెస్టు, ఏది ఆర్మీ వాళ్ళు సజెస్ట్ చేసి గవర్నమెంట్కి చెప్తారు, ఆ గవర్నమెంట్ ఏది నచ్చింది అని మేము దీనికి ఒప్పుకుంటాము అని దానికి ఎండ్ రిజల్ట్ ఏంటి అని ముందర చెప్పాలి. ఒక ఎండ్ స్టేట్ ఉంటేనే మనం యాక్షన్ తీసుకోవాలి. ఎండ్ స్టేట్ తెలియకుండా ఊరినే అట్లా వెళ్తున్నామంటే అది ఆర్మీ ప్లానింగ్ కాదండి. అవును, మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో, మీరు పనిచేసినప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా మార్పు ఉంది. అలాగే ఇప్పుడున్న పాకిస్తాను, ఇప్పుడున్న ఇండియా సైన్యం, వీటన్నిటిని వాతావరణాల్లో అన్ని లెక్కేసుకుంటే చాలా మార్పు ఉంటాయి. మీరు చాలా మంచిగా అనలైజ్ చేశారు. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రకటించేసింది. నిన్నటి నుంచే అది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ హై కమిషన్ని దేశం విడిచి వెళ్ళిపోవాలని రిటాలియేషన్ స్టార్ట్ అయిపోయింది. దౌత్యవేత్తలు వెళ్ళిపోవాలని చెప్పింది. డెఫినెట్లీ స్టార్ట్ అయిపోయింది. సో అంత దాకా వెళ్ళిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మిగతా దేశాలు కూడా ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ మనకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి. మన దేశం కూడా చాలామంది ఆయా దేశాలకు హై కమిషన్ పిలిపించుకొని వాళ్ళ దేశాల మద్దతు కోసం వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ స్థాయిలో మద్దతు కూడగడుతూ ఈసారి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అసలు పాకిస్తాన్ ఏ అంశాలను బేస్ చేసుకుని కాశ్మీర్ని అడ్డం పెట్టుకుని ఎలాగైతే మనం ఊకే పోక్ చేస్తోందో, అసలు అంశాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో కూడా భారతదేశం, భారత నాయకత్వం ఉన్నట్టుగా అనిపిస్తోందేమో. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. రాజేంద్ర కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. రాజేంద్ర కుమార్ గారు, మొన్న పహల్గాంలో జరిగిన ఆ ఘటన జరిగిన తీరు కానీ, ఆ తర్వాత వస్తున్న రియాక్షన్స్, ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్స్, జమ్మూ కాశ్మీరీ వాసుల నుంచి వస్తున్న రియాక్షన్స్, వీటితో పాటు ఇప్పుడు ఇరు దేశాలు స్పందిస్తున్న తీరు, మన ప్రభుత్వం చాలా అడ్వాన్స్ అయిపోతుంది, దౌత్యపరమైన వార్ ప్రకటించేసింది. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి వాటికంటే ఒక ప్రయర్ క్వశ్చన్ చాలామంది అడుగుతున్న దాన్ని నేను ముందు, మీరు డీజీపీగా చేశారు కాబట్టి మీ ముందు పెడుతున్నాను. అక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసు, మినీ సింగపూర్ అంటారని, మినీ స్విట్జర్లాండ్ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది ఒకటి బాగా చర్చ నడుస్తోంది. రెండవది, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు ఈవేళ మధ్యాహ్నం. ఆయన ఏమంటాడంటే జనవరి 2 వరకు అక్కడ సిఆర్పిఎఫ్ గ్రూప్ బటాలియన్స్ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఆ తర్వాత దాన్ని ఎందుకు తీసేశారు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోర్సెస్ రావడానికి 1 అవర్ ఎందుకు టైం పట్టింది అని మాట్లాడతాడు ఆయన. సో మీరు డీజీపీగా చేశారు కాబట్టి ఆ జాగ్రఫీ కానీ, టోపోగ్రఫీ కానీ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి అక్కడ ఏంటి అసలు సెక్యూరిటీ ల్యాప్సెస్ నిజంగా ఉన్నాయి అనుకోవచ్చా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. యా మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు ది ఫ్యామిలీస్ ఆఫ్ ద బెరీవ్డ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ఛానల్. మీరు ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్లాగ్ చేశారు ఇప్పుడు. ఒకటి సెక్యూరిటీ ల్యాబ్స్ అని. ఇది ఒక టూరిస్ట్ ఏరియా, దీనికి రోడ్ కనెక్టివిటీ లేదు. పెహల్గాం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చేరాలంటే కాలిబాటనే వెళ్ళాలి. ఇట్స్ ఎ మీడో. నౌ రిగార్డింగ్ ద సెక్యూరిటీ కంపోనెంట్ డిప్లాయ్మెంట్స్, ఇక్కడ డిప్లాయ్మెంట్స్ సీజనల్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయండి, రెగ్యులర్ డిప్లాయ్మెంట్స్ కాదు. డిప్లాయ్మెంట్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ఇన్ ఎనీ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. డిప్లాయ్మెంట్ ఒక దగ్గర కాన్స్టెంట్గా కూర్చుంటే ది extremists, all the militants, they know where you are sitting, they will avoid that and they take some other route. ఓకే. So వాళ్ళని మనం సర్ప్రైజ్ చేయడం కోసం we keep moving from one place to another place. So Kashmir Valley చూస్తే at any point of time there will be minimum 200 QRTs operating in the entire area, mountainous region, hilly areas, from one place to other place, so that we have to take them by surprise. We cannot sit at one particular place. ఒక దగ్గర కూర్చొని మనం militants మన దగ్గరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. We should keep changing them. Proactively మనం వాళ్ళని చేంజ్ చేస్తూ ఉంటాం. This is point number 1. ఓకే. Point number 2, ఈ ఏరియా గత 25 సంవత్సరాల్లో మొత్తం శానిటైజ్ అయింది. మొత్తం కశ్మీర్ వ్యాలీ కూడా ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ నార్మల్. ఒకప్పుడు థౌజండ్స్ ఆఫ్ మిలిటెంట్స్ ఉండేవాళ్ళు అక్కడ. అటువంటిది ఇవాళ 70 నుంచి 80 మంది ఉంటారు ఉగ్రవాదులు, అంతకంటే ఎక్కువ ఉండరు. అవును. సో ఏరియా ఇస్ ఆల్మోస్ట్ బీన్ శానిటైజ్డ్. థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ విజిటింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్. Jobs are being created, investment is being made. Now the train is being linked. Kashmir to Kanyakumari వరకు ట్రైన్స్ అనుకోండి. ఇంకా సో ఇన్ని డెవలప్మెంట్స్ జరిగినప్పుడు, ఇంత పీస్ వస్తున్నప్పుడు పాకిస్తాన్ సైలెంట్గా ఉంటుంది అనుకోవడం వెరీ నైవ్. వాళ్ళు 47 నుంచి ఇప్పటి వరకు దే హావ్ స్పెంట్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఆన్ హార్పింగ్ ఆన్ కశ్మీర్. కరెక్ట్. అట్ ద మూమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫింగర్ పాయింటింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ల్యాబ్సా కాదా ఏమిటనేది రేపు ఎంక్వైరీలు అన్ని బయటకు వస్తాయి. ఏ విధంగా జరిగిందని, ఇంటర్నల్ ఏ విధంగా యాజ్ ఎ కంట్రీ మనం ఏ విధంగా రెస్పాండ్ చేస్తాం ఈ సిచ్యువేషన్ని, ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం మనం దీన్ని. గవర్నమెంట్ ఇండికేట్ చేసింది. సిసిఎస్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇండస్ వాటర్ టీటీని అబెయిన్స్లో పెట్టడం కానీ, అవును, మన యొక్క డిప్లొమాటిక్ స్టాఫ్ని రెడ్యూస్ చేయడం కానీ, కొంతమందిని తీసేయడం కానీ, వాగా బార్డర్ని క్లోజ్ చేయడం కానీ, వీసాలన్నీ క్యాన్సిల్ చేసి పాకిస్తాన్ ఎంతమంది ఉన్నారో పాకిస్తానీ సిటిజన్స్ వాళ్ళని వెంటనే వెళ్ళిపోమని చెప్పడం కానీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా రక్షణ మంత్రి కూడా, డిఫెన్స్ మినిస్టర్ గారు నేను ఒక స్టేట్మెంట్ చేశారు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఫ్రమ్ బీహార్ అవును is a very strong statement as an indication as to what is going to happen. అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీలు సిఆర్పి ఉండాలి, 2 బెటాలియన్ సిఆర్పి ఎక్కడ పోయింది అంటూ దాని జవాబులు క్లియర్గా రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఏ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు కూడా ఒక దగ్గర మనం పెడితే డిప్లాయ్ చేస్తా పోతే కంట్రీలో ఉన్న మొత్తం ఫోర్సెస్ పెట్టినా కూడా మీరు ఎక్కడ ఏది ఉండదు. ఫోర్సెస్ కీప్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. జమ్మూ ఏరియాలో కొన్ని ఏరియాస్లో మిలిటెంట్స్ స్పాట్ అయ్యారు.
పాకిస్తాన్ మనం కాశ్మీర్ కంట్రోల్ చేసాము, కాశ్మీర్ లో నార్మల్స్ వచ్చింది అనేసరికి జమ్మూలో ఇన్సిడెంట్స్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. జమ్మూ ఏరియాస్ లో కొన్ని ఏరియాస్ లో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అక్కడ ఫోర్సెస్ ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో ఫోర్స్, అక్కడికి ఫోర్స్ మూవ్ అవుతుంది, ఒక దగ్గర కూర్చోదు. కాబట్టి ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఐ వుడ్ ఆల్వేస్ సే ఇస్ డైనమిక్, నెంబర్ 1. నెంబర్ 2, వీ హ్యావ్ టు బి ప్రొయాక్టివ్. నెంబర్ 3, అమర్నాథ్ యాత్ర రాబోతుంది వచ్చే 2 నెలల లోపల. జూన్ 3 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతుంది. ఆ టైంలో డిప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతుంది, అడిషనల్ ఫోర్స్ వస్తాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు 2020 చూడండి. 2020లో వెన్ చైనా ఆక్యుపైడ్ ఈస్టర్న్ లదాఖ్, గల్వాన్ వ్యాలీ కానీ లేదా డమ్చోక్ ఏరియాస్ లో చైనా వచ్చినప్పుడు లాట్ ఆఫ్ ఆర్మీ హ్యావ్ టు బి డిప్లాయిడ్, విత్డ్రాన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్. దానంతా కూడా ఫార్వర్డ్ ఏరియాస్ వెళ్లాల్సి వచ్చింది. దట్ లెఫ్ట్ లాట్ ఆఫ్ వాక్యూమ్. ఓకే, ఆ వాక్యూమ్ లో కొద్దిగా ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. ఎప్పుడైతే మనం ప్రెషర్ వాల్యూలో వేసి వాల్యూలో నార్మల్స్ వచ్చేసిందో ఆ నార్మల్సీని భరించలేక పాకిస్తాన్ కొద్దిగా జమ్మూని యాక్టివేట్ చేయడం మొదలుపెట్టింది. ఫ్రమ్ ఐబీ నుంచి కానీ ఎల్ఓసి నుంచి కానీ కొంతమంది ఒక 30-40 మంది మిలిటెంట్స్ ఇన్ఫిల్ట్రేట్. ఆర్టికల్ 370 కానీ లేకపోతే అక్కడ లోకల్ గవర్నమెంట్ ఫామ్ అవడం కానీ ఇటువంటి పొలిటికల్ కారణాలు ఏమైనా కూడా కొంత వాళ్ళకు కొంత లీనియన్స్ ఇచ్చాయి అనుకోవచ్చా? ఆర్టికల్ 370 తీసిన తర్వాత ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ స్టెప్స్ తీసుకుంది. సెపరేటిస్ట్లకి అగేనిస్ట్ గా సెపరేటిస్ట్ యాక్షన్ తీసుకొని స్టోన్ పెల్టింగ్ అంతా ఆగిపోయింది. మిలిటెంట్స్ డెడ్ బాడీస్ ని పెరేడ్ చేసి వాళ్ళకి గ్లోరిఫై చేయడం అది ఆగిపోయింది. హర్తాల్స్ అన్ని ఆగిపోయాయి. సో ఆ విధంగా చూస్తే సిట్యుయేషన్ లో ఒకప్పుడు ఎన్నో హర్తాలు జరిగేవి, స్టోన్ పెల్టింగ్ జరిగేవి, అన్ని ఆగిపోయి సిట్యుయేషన్ వాజ్ ఆల్మోస్ట్ నార్మల్. శ్రీనగర్ లో ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి చెప్పండి? ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా గత 5 ఏళ్లలో? కిల్లింగ్స్ ఏమైనా జరిగాయా? ఏది జరిగినా పెరిఫెరీలో 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతూ పోయాయి. కాకపోతే గత 2-3 సంవత్సరాల్లో 23 నుంచి నెమ్మదిగా పూంచ్, రజౌరి, రియాసీ, ఉదంపూర్, జమ్మూ, కఠువా ఈ ఏరియాస్ లో అప్పర్ రీచెస్ లో ఇన్ఫిల్ట్రేషన్ జరిగి ఆ ఏరియాని యాక్టివేట్ చేయడం మొదలుపెట్టింది. ఈ ట్రైన్ యాక్టివిటీ కానీ ఆ తర్వాత నంబర్ ఆఫ్ లాక్స్ ఆఫ్ టూరిస్ట్ విజిటింగ్ కాశ్మీర్. ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. కరెక్ట్. నార్మల్ కంటే కూడా ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ జరిగింది. సో ఎప్పుడెప్పుడు నార్మల్సీ ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ కాగానే పాకిస్తాన్ దాన్ని డిస్టర్బ్ చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. రైట్. రాజేంద్ర కుమార్ గారు ఒక్క నిమిషం రాజేంద్ర కుమార్ గారు, పుల్లారావు గారు, సరే ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు, లేకపోతే అఫీషియల్స్ అక్కడ పనిచేసిన వాళ్ళు దానికి కారణాలు ఇవి అని చెప్పారు. సరే, అది ఒక పాయింట్, దాన్ని ఒక పక్కకు పెడితే ఇప్పుడు దౌత్యపరమైన ఇది స్టార్ట్ అయిపోయింది, వార్ స్టార్ట్ అయిపోయింది, మన వైపు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా సేమ్ అప్లై చేస్తున్నారు కదా. ఆల్రెడీ మిసైల్స్ కూడా టెస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు, మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం అరేబియన్ సీలో. సో ఈ పరిస్థితుల్లో ఎంతవరకు మనం, మీరు అన్నారు ఇందాక ఏమని, వారు ఎప్పుడు కూడా అనుకున్న రిజల్ట్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అని, అది పక్కన పెడదాం. పాకిస్తాన్కి మనకి ఇప్పుడు పోల్చుకుంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎంతవరకు మనం స్ట్రాంగ్గా ఉన్నాం, రెడీగా ఉన్నాం? స్ట్రాంగ్లో డౌట్ లేదు కానీ రెడీగా ఉన్నాం. చాలా రెడీగానే ఉన్నాం. ఎందుకంటే భారత్ ఆర్మీ, మన మిగతా రెస్పెక్టెడ్ ప్యానలిస్ట్ ఒప్పుకుంటారు, 47 నుంచి కంటిన్యూస్ గా యుద్ధం చేసే ఆర్మీ భారత ఆర్మీ. పాకిస్తాన్ తో, చైనాతో, బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక ఆర్మీ ఇది సోల్జర్స్ రెస్ట్ అవి యుద్ధం మర్చిపోలేరు. ఎప్పుడు బార్డర్ టెన్షన్, ఎప్పుడు గొడవలు. కాబట్టి హైలీ టెస్టెడ్, వార్ టెస్టెడ్ ఆర్మీ, యుద్ధం బ్యాటిల్ టెస్టెడ్ ఆర్మీ అంటారు భారతదేశం ఆర్మీ. యుద్ధం అంటే ఆఫీసర్ నుంచి జవాన్ వరకు అందరికీ రెడీ. ఎంత రెడీగా ఉన్నాం, పాకిస్తాన్ కంటే ఎక్కువ రెడీగా ఉన్నాం. పాకిస్తాన్ కరప్టెడ్ ఆర్మీ, వ్యాపారస్తులు, కరప్షన్, పాలిటిక్స్ అన్ని చేస్తున్నారు. అందువల్ల మనం అంతవరకు రెడీగా ఉన్నాం. కానీ నిజంగా అక్కడ పెద్దవారు ఎదురు ఉన్న, కానీ
యుద్ధం అనగానే నాలాంటి వాడికి మనం గెలుస్తామని నాకు ఉండిన కొన్ని ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదా. చైనా ఊరుకుంటుందా ఒకటి. అది ఎందుకంటే ఇంకో చిన్న పాయింట్ మీరు మర్చిపోయారు ఏమో, భారతదేశం అందరికీ కవర్ చేసింది కదా. అమెరికాకి ఆ వైస్ ప్రెసిడెంట్ చూసేదా, వాళ్ళు కూడా రియాక్షన్ ఏంటి, రేపు ఎల్లుండ యుఎస్ ఏమంటాది, యూరోపియన్ కమిషన్ ఏమంటాది, రష్యా ఏమంటాది, అది కూడా మనం వెయిట్ చేస్తారు. మన గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, మార్చి సాయంతో ఊరుకుంటారా, దెబ్బలాట ఎదుగట్టారా, లేకపోతే వార్నింగ్ ఇస్తారా, పాకిస్తాన్ నుంచి ఏమైనా డిమాండ్ చేస్తారా, అవన్నీ మనం కొద్దిగా వెయిట్ చేయాలి. డిప్లొమాటిక్ గా కౌరులు చేస్తున్నారు, అందరిని పిలిచారు, వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. అలాగే భారతదేశానికి ఈసారి కొంచెం మారల్ హై గ్రౌండ్ ఉన్నది. టెర్రరిజం అంటే యూరోప్ అమెరికా, అది కూడా చూడాలి. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఇక్కడ మీరు అన్నదానికి మిగతా దేశాలు ఎలా ఉంటాయి, చైనా చూస్తూ ఊరుకుంటుందా అనే కొన్ని మీరు ఎగ్జాంపుల్స్ అడిగారు కదా, కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. చిన్న పాయింట్, ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా అమెరికన్ ప్లేన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఏమంటాది, వాడదంటారా, ఇవన్నీ ఇప్పుడు ఇంకా మనం అమెరికన్ జెట్స్ ఉంటే ఆల్రెడీ అమెరికా దగ్గర పాకిస్తాన్ కొనుక్కునే వాడుకోకుండా ఏం చేసుకుంటారు. అమెరికా కండిషన్స్ ఉంటాయి, ఆర్మ్స్ కావాలి, స్పేర్స్ కావాలి, వాళ్ళ గ్రిప్ ఉంటుంది, మరి వాడద్దు అని వార్నింగ్ ఇస్తే వాడరు. అంతవరకు నేను చెప్తున్నా. అంటే నేను అందుకే చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే మేజర్ చౌదరి గారు, ఇప్పుడు పుల్లారావు గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ లో వార్ అయితే స్టార్ట్ అయిందండి, మనకి రాకెట్లు లేకపోతే జెట్స్ లేకపోతే ఇది స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా బయలెటరల్ ఇది స్టార్ట్ అయిపోయింది. అయితే ఏ దేశం సహకరిస్తుంది, ఏ దేశం అడ్డుపడుతుంది, ఏ దేశం తప్పుపడుతుంది, ఇది అంతా మోదీ గారు ఒకే ఒక్క మాట బీహార్ స్పీచ్ లో చెప్పిన మాట, మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం కూడా చూడబోతోంది. సింగిల్ సెంటెన్స్. అంటే దీంట్లో చాలా మీనింగ్ కనపడుతోంది. ప్రపంచంలో ఏ దేశం మాకు మద్దతు ఇచ్చినా, ఏ దేశం మద్దతు ఇవ్వకపోయినా మేము రెడీ అయిపోయాం, మా ప్రతీకారం ప్రపంచం చూడబోతుంది ఎలా ఉంటుందో. అంటే ఆయన ఆల్మోస్ట్ అనౌన్స్ చేశాడు కదండి. ఇందులో చైనా ఇష్టపడుతుందా లేదా, చైనాని బతిమాలుకోవాలా, చైనాని బతిమాలుకునే రోజులు ఎప్పుడో పోయినాయి మనం. సో ఈ సిచ్యువేషన్లో మోడీ గారు ఈ పాయింట్ని బేస్ చేసుకుని కనుక ఆలోచిస్తే ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? మీరు ఇందాక అడిగారు, నేను చాలా సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి, కానీ డిఫెన్స్ టాక్టిక్స్ స్ట్రాటజీ చదువుతూ ఉంటాను. ఒక పుస్తకం కూడా రాశారు, గ్రేట్, వార్ కాన్ఫ్లిక్ట్ సెక్యూరిటీ అండ్ ద మిలిటరీ అని. సార్ నేను అనేది ఏంటంటేనండి, ఇంకోళ్ళు వచ్చేసి మన లడాయి ఫైట్ చేస్తారు అనుకోవటం పెద్ద తప్పు. రైట్, వాళ్ళు వచ్చి మన సపోర్ట్ చేస్తారు అంటే అది కూడా కొంచెం వరకే. గెలిచే పార్టీకి అందరూ సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ మన దేశాన్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు ఏమంటారు అది మనకు అనవసరం అండి. వాళ్ళు మనకేమి చేయలేరు. యూక్రెయిన్లో ఏం చేశారండి, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ పంపించి 15 రోజుల్లో అయిపోయే యుద్ధాన్ని 3 సంవత్సరాలు లాగారు. కానీ అది కూడా డివైడ్ అవుతూ ఉంది. ముందర జెకోస్లోవాకియాని డివైడ్ చేసినప్పుడు స్లోవాకియా అని జెక్ అని రిపబ్లిక్ అని చెప్పి చేశారు. అందుకని ఈ పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన బౌండరీస్ మనకు లెక్కలేదు. మనం ఏం చేయాలో మనకి ఫ్యూచర్ సెక్యూరిటీ ఉండేటట్టు మన బౌండరీస్ మనం చేసుకుంటాం. అందుకని నేననేది ఏంటంటేనండి, ఊరికనే వాళ్ళేమంటారో వీళ్ళేమనుకుంటారో. పుల్లారావు గారు పాయింట్ వ్యాలిడే, మనం ఇంటర్నేషనల్ సినారియోలో డీల్ చేస్తున్నాం, కానీ అదే ఇంపార్టెంట్ అని అనుకోక్కర్లేదు. మన గవర్నమెంటు, మన ఫారెన్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టరు, రక్షా మంత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ గవర్నమెంట్ సైడు ప్రతిభా కంట్రీస్తో ఎట్లా డీల్ చేయాలో అది వాళ్ళకు వదిలిపెట్టాలండి. వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగేది ఏంటి, మీకు ఎండ్ స్టేట్ ఏం కావాలి. పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ డిఫికల్టీస్లో ఉన్నారు కాబట్టి అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేయటానికి ఇండియాతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి పబ్లిక్కి మీరు సరిగ్గా ఆహారం పెట్టలేకపోతున్నారు, వాళ్ళు సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నారు. బలూచిస్తాన్లో ప్రతిరోజు 15 నుంచి 20 మంది చచ్చిపోతున్నారు మిలిటరీ పీపుల్. తాలిబాన్ వాళ్ళు వచ్చేసేసి పష్తూనిస్తాన్లో మీతో ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేయడానికి ఇండియాతో ఏదో వార్ స్టార్ట్ అయితే
అందరూ వచ్చి గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తారు, ఆర్మీని సపోర్ట్ చేస్తారు అని. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇస్ పాకిస్తాన్ ఆర్మీ. సేయింగ్ ఉంటుంది కదా, దిస్ ఇస్ అన్ ఆర్మీ విచ్ ఇస్ గాట్ అ కంట్రీ, నాట్ అ కంట్రీ విచ్ ఇస్ గాట్ అన్ ఆర్మీ. ఈ సిచ్యువేషన్లో వీ కెన్ వెరీ సింప్లీ ప్లాన్ ఇట్ అండి. వన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్, ప్లీజ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మిలిటరీ. పుల్లారావు గారు అన్నట్టు వీ హ్యావ్ బీన్ అ బ్యాటిల్ హార్డెండ్ ఫోర్స్ ఫర్ అ నంబర్ ఆఫ్ ఇయర్స్. వీఆర్ అ ప్రొఫెషనల్ ఆర్మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. పాకిస్తాన్ ఆర్మీతో కంపారిజన్ ఏమి లేదు, చైనా ఆర్మీతో కూడా కంపారిజన్ ఏమి లేదు. నేను ఊరికినే అంటున్నాను కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, టచ్లో ఉన్నాను, తెలుస్తూ ఉంది. కానీ ఏంటి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా సాడ్ ఇన్సిడెంట్ అది, అందుకని మేము ఇమీడియట్గా రియాక్ట్ చేస్తామంటే ఆర్మీ అట్లా రియాక్ట్ చేయదండి. వాళ్ళు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ముందలే ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్, గవర్నమెంట్ ఎండ్ స్టేట్ ఇస్తే ఆ ఎండ్ స్టేట్కి రావడానికి మనం ఏం చేయాలి అని ఆర్మీ వాళ్ళ ముందలు పెట్టుద్ది. గ్రీన్ లైట్ వచ్చింది, దే యాక్ట్. ఒకసారి గ్రీన్ లైట్ ఇచ్చిన తర్వాత పొలిటీషియన్స్ డోంట్ ఇంటర్ఫియర్ విత్ ద మిలిటరీ. ది డెసిషన్ టు డూ ఎండ్ స్టేట్, దానికి ఎప్పుడు గ్రీన్ లైట్ ఇవ్వాలి అది గవర్నమెంట్ డెసిషన్. మన దగ్గర మంచి గవర్నమెంట్ ఉంది, వెరీ పవర్ఫుల్ థింగ్ ఉంది, మనం ఒప్పుకోవాలి. కానీ వన్ మోర్ థింగ్ అండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్, విత్ ఇన్ ద కంట్రీ, కాశ్మీర్ వ్యాలీయే కాక విత్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో, ఇన్ని సంవత్సరాలు టెర్రరిస్ట్ యాక్షన్స్ అవుతూ ఉంటుంటే వాళ్ళు అల్లాహ్ అక్బర్ వచ్చి ఏదో చేస్తున్నారంటే అది నథింగ్ టు డూ విత్ రిలీజన్ అనేవారు. అవును, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో నథింగ్ టు డూ విత్ రిలీజన్ అంటానికి ఛాన్సే లేదు. వీళ్ళు వచ్చేసి కావాలని మీరు ఉన్నారా లేదా, పతులను అండర్వేర్లు తీసేసి మాకు చూపెట్టండి మీరు హిందువులా ముస్లిమ్సా అని అట్లా డిసైడ్ చేసి చంపిన వాళ్ళకి మీ పేరేంటి, మీరు ముస్లిం కాదు కదా అని కాల్చే వాళ్ళకి డెఫినెట్లీ ఇది రిలీజియస్ అండి. ఆ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎంత కామ్ అండ్ కంట్రోల్డ్గా చేశారో, ఎంత ప్లాన్గా చేశారో చూస్తూ ఉంటుంటే చివరికి ఆ పల్లవి లేడీకి మమ్మల్ని కూడా చంపమంటే గో అండ్ టెల్ మోడీ అన్నారు. అట్లాంటి కాన్ఫిడెన్సు, కామ్ యాక్షన్ తీసుకునేటప్పుడు ఇది మామూలు టెర్రరిస్ట్ కాదండి, ఈజ్ అ ట్రైన్డ్ మిలిటరీ పర్సనల్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్మీ. అది దానికి ప్రూఫ్ వస్తుంది మెల్లగా. ఇప్పుడు అబవ్ గ్రౌండ్ వర్కర్స్ హెల్ప్ చేస్తున్నారు. రీసెంట్లీ సమ్ అనౌన్స్మెంట్ వచ్చింది, అబౌట్ 50-60 టెర్రరిస్ట్ ఆర్ హిడెన్ ఇన్ కాశ్మీర్ ఏరియా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి క్వైట్ అయిపోయిందంటే 100s నుంచి 50-60కి వచ్చారు. కానీ వాళ్ళకి అబవ్ గ్రౌండ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తుంటే about 10 to 20% of the local population is helping them. Other 80-90% of the local population is not helping them, but they're dependent on tourism from India. Domestic tourism వస్తేనే వాళ్ళ ట్రేడ్ రెవెన్యూ అంతా డొమెస్టిక్ టూరిజం. లాస్ట్ ఇయర్లో 2.43 lakh people came to Pakistan from the rest of India. సో వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ డెవలప్మెంటు, వాళ్ళ బెటర్మెంటు అంతా దాంట్లో ఉంది. వాళ్ళ పిల్లలు వచ్చేసి రెస్ట్ ఆఫ్ ఇండియాలో స్టడీ చేసుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటున్నారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. వీఆర్ భారతీయాస్, వీఆర్ సేఫ్, వీఆర్ ఇండియన్స్. ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, బట్ దే ఆర్ ఇండియన్స్, నో డౌట్ అండి. ఇట్లాంటప్పుడు ఎవరైనా ముస్లిం రిలీజన్ తీసుకుని ఎక్స్ట్రాడినరీ చేస్తుంటే ఇండియాలో ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ కూడా నిలబడి ఇది మా రిలీజన్ కాదు, ఇట్లా చేసేవాళ్ళు మా వాళ్ళు కాదు అని ఒక స్టాండ్ తీసుకోవాలండి. మీరు క్వైట్గా కూర్చుంటే వాళ్ళు చేసిన దానికి ఒప్పినట్టు ఉంటుంది. బహుశా చౌదరి గారు ఒక ఫ్లాగ్ పెట్టేసి 1960లో కుదిరిన సింధు వాటర్స్ ట్రీట్ ఉంది కదా, ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగినా కూడా ఇప్పుడు ఈ జరిగిన ఘటనను బేస్ చేసుకుని మన ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది, మొత్తం జలాలను ఆపేసింది. బహుశా ఇక్కడ ఇన్నాళ్ళు జరిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉంటాయి, సరిహద్దు ఉద్రిక్తతలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఈ ఘటనలో నిన్న డిస్కస్ చేసాం, ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్ ఏదైతే ఉందో రిలీజియస్ అటాక్ అని, వాడు అడిగి మరీ నువ్వు హిందువు అని తెలిసి చంపడం అనేది ఇది ఇక తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, ఇది చేయి దాటిపోతుందని గ్రహించే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇక దీనికి ఇక్కడ కామా కాదు ఫుల్ స్టాప్ పెట్టడమే అనే నిర్ణయానికి వచ్చే ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటుందేమో అనేది ఒక పాయింట్. అది డీజీపీ గారు, ఎక్స్ డీజీపీ గారు చెప్తారు. రెండవది ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ ఘటనను బేస్ చేసుకుని కాశ్మీర్ లోకల్స్ కూడా ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ర్యాలీస్ తీస్తున్నారు, ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతున్నారు,
అసలు భారత జట్టు మీద భారత జట్టు మీద పాకిస్తాన్ గెలిస్తే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే పాకిస్తాన్ జెండాలు పట్టుకుని పండుగ చేసుకుంటారు. అలాంటిది వాళ్ళు అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకుని. అంటే ఇదంతా నిజంగా చేస్తున్నారా, భయంతో చేస్తున్నారా, మభ్యపెట్టే ప్రయత్నమా అనేది కూడా ఒకటి ఉంది. మూడవది అత్యంత ఇది డిబేట్కి ముందు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడినప్పుడు ఒక పాయింట్ మా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఏంటి అంటే ఎవరు కిక్కురు మనట్లా, అసలు యాంటీగా మాట్లాడుతున్న వాళ్ళు లేరు. అది ఈ ఘటనని సమర్థించే వాళ్ళు కానీ లేకపోతే ఇంకోటి కానీ అనేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరూ అదే ఇంతకుముందు ఏ చిన్న ఘటన జరిగినా కూడా దాంట్లో ఏదో సామెత చెబుతాం కదా, కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టు బీకే ఇదే కనపడేది. బట్ ఇప్పుడు మాత్రం ఎవరు మాట్లాడాల. ఈ ఎవరు మాట్లాడకపోవడం అనేది కూడా స్ట్రాటజికేనా అనేది నాకు ఒక డౌట్ ఉంది. అది కూడా డీజీపీ గారు చెప్పాలి. ఎందుకంటే కాశ్మీర్లో లోకల్స్ చూస్తే నాకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తోంది. వాళ్ళు స్టోన్ బిల్డింగ్ చేస్తారు ఆ ఆర్మీ మీద, పోలీస్ మీద, లోకల్ పోలీస్ మీద. సో వీటి మీద రాజేంద్ర కుమార్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఈసారి ఈ ఏకలు బీకే కార్యక్రమాలు లేవు. మరి అది భయమో లేకపోతే కారణం ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఉంటే సైలెంట్గా ఉంటున్నారు, లేకపోతే తప్పిట చేయకూడదని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, అది ఓకే, మంచిదే. అది అలా ఉంటే నిజంగానే వీల్ హ్యాపీ. కానీ లోకల్స్ కాశ్మీర్లో, కాశ్మీర్ వ్యాలీలో లేకపోతే ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో మొత్తం ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ర్యాలీలు తీస్తున్నారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా. ఇది ఎందుకో కొంచెం నమ్మదగ్గట్టుగా లేదండి. ఇప్పటి వరకు మనం విన్న స్టోరీలు, మనం అంటే మేము విన్న స్టోరీలు తెలుసుకుని మీలాంటి వారి ద్వారా విన్నవి, లేకపోతే చాలా వచ్చిన కథనాలు, న్యూస్ ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళు జవాన్లను కూడా, ఆర్మీని కూడా సోన్ పెల్టింగ్ చేసి కొడతారు, చాలా తీవ్రమైన గాయాలు చేస్తారు. వీళ్ళ సహకారంతోనే ఉగ్రవాదులు చెలరైపోతారు కదా. ఇప్పుడు జరుగుతున్న ర్యాలీల్లో ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? వాటిని నిజంగా చేస్తున్నారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. థ్యాంక్ యూ. ఒకప్పుడు ఇదే కాశ్మీరీస్ పెద్ద పెద్ద ప్రొషన్స్ తీసేవాళ్ళు, హమ్ క్యా చాతే ఆజాదీ అని. అవును. కశ్మీర్ మే రైనా హో తో అల్లాహ్ అక్బర్ అనాలని, కాశ్మీరీ పండిట్స్ని యూనో అక్కడి నుంచి భయపెట్టి తరిమేసి ఎథ్నిక్ క్లెన్జింగ్ చేసి, అది ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్గా వస్తుంది. వీళ్ళు ప్రొషన్స్ తీయగానే వెంటనే ఇండియన్ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతా ఉంది, ఆ తర్వాత కాశ్మీర్ ఆజాద్ అయిపోతుంది, ఇండిపెండెంట్ అయిపోతుందని చెప్పి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పెరిమెంట్ని, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని అది మొదలుపెట్టారు వాళ్ళు. పాకిస్తాన్లో అదే చెప్పింది వాళ్ళకి, మీరు పోయి చేయండి ముందు ఈ ప్రొషన్స్ తోని, స్టోన్ పెల్టింగ్ తోని, లేదా కొన్ని ఫైరింగ్ తోని, కొన్ని మర్డర్స్ తోని, ఎథ్నిక్ క్లెన్జింగ్ తోని కాశ్మీర్ విల్ బికమ్ ఆజాద్ అని. ఆ నెరేటివ్ చాలా కాలం వరకు జరిగింది. ఆ నెరేటివ్ కంటిన్యూ అయింది టిల్ రివోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఆన్ 5th August 2019 వరకు అది ఆ నెరేటివ్ జరుగుతూ పోయింది. 2019 తర్వాత ఆఫ్టర్ రివోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 the government of India has taken very firm and strong measures, administratively కానీ, legally కానీ, against the separatists. Okay. And initiated, proactive operations. Zero tolerance to terrorism. All out operation everywhere. As a result, we have completely cleaned up the entire area of terrorism. Like I said, from thousands it has come to 80-90 now at the moment. Now, ఇంతక మన ఎవరో అన్నారు, the people are always on the winning side. జిస్కి లాఠీ ఉసికి బాస్. ఎవరి చేతిలో కర్ర ఉంటే పబ్లిక్ ఆ సైడ్ ఉంటారండి, లేదు వారిదే. And Kashmiris are no different. They are also human beings after all. They are known to follow that. మొదట్లో మన గవర్నమెంట్స్ కూడా చాలా ఢీలాగా ఉండి మాట్లాడదాం, పాకిస్తాన్ మాట్లాడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అక్కడున్న సెపరేటిస్ట్తో మాట్లాడదాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు చేద్దాం అనేసరికి ప్రజలు నిజమే నమ్మేసి వాళ్ళ సైడ్ పోవడం వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే మారిపోయింది, ఆ నెరేటివ్ మారిపోయింది.
ఇప్పుడు పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ banana republic, its economy is in shambles, its military is facing humiliation, every day they are getting beating in Balochistan. అది ఫెయిల్డ్ స్టేట్ ఇక మనం Taliban, Pakistan is giving them, TTP is giving them a bloody nose every time. So the terror ecosystem ఎప్పుడైతే మనం డిస్మాంటిల్ చేసామో, ఎప్పుడైతే జనరల్ పబ్లిక్ లో ఆ ఫియర్ ఆఫ్ గన్, టెర్రరిస్ట్ గన్ ఫియర్ పోయిందో, దాంతో పబ్లిక్ మన సైడ్ రావడం మొదలు పెట్టారు. వన్స్ వీ స్టార్టెడ్ అసెప్టింగ్ కరెక్ట్ that look this far no further, we are here to stay. అనేసరికి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ఐ వుడ్ సే 99% of the population has started believing this. Yes, this is for final. 370 పోయింది ఇంకా రాదు అనే ఒక్క నమ్మకానికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా, తెలిసిపోయింది వాళ్ళకి. సో మనకున్న నెక్స్ట్ లైన్ ఏంటి? వీ హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్, వీ హ్యావ్ టు బిహేవ్, యూఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, we have to behave like Indians. Right. We have to get along with our life. వాళ్ళ పిల్లలందరూ కంట్రీ మొత్తంలో వచ్చి అన్ని చోట్ల చదువుకోవటం, ఇంటిగ్రేట్ కావటం, ప్లస్ నిన్న వచ్చిన సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో కూడా చూస్తే దాదాపు 15-16 మంది అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి విద్యార్థులు, యంగ్స్టర్స్, ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు. అవును, అది గ్రేట్ చేంజ్. అది ఎంటైర్ స్టేట్ డిపెండ్స్, వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి? టూరిజం అండి. అవును, ఇప్పుడు ఇంత టూరిజం పెరిగిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతున్న తర్వాత, ట్రైన్ కనెక్టివిటీ వస్తూ ఉంది, వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ ఫ్రూట్స్ కానీ, వాళ్ళ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కానీ అవి మొత్తం ప్రపంచం మొత్తంలోకి వెళ్ళి వాళ్ళకి లైవ్లీహుడ్, ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఈ విధంగా కావడం అనేది వాళ్ళ పొట్ట మీద కొట్టినట్లు లెక్క. ఈ సీజన్ పోయింది ఇంకా వాళ్ళకి. చాలా మంది మాట్లాడుతున్నారు అది. అక్కడ ట్రక్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర చాలా మంది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, మేము బతికేదే దీని మీద, మా పొట్ట కొట్టారు వాళ్ళు, సో మొత్తం కాశ్మీర్నే చంపారు వాళ్ళు అని మాట్లాడుతున్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు దాకా పాకిస్తాన్ వీళ్ళ యొక్క శ్రేయోభిలాష్ అనుకున్న వాళ్ళకి తెలిసింది పాకిస్తాన్ డైరెక్ట్లీ ఏం చేయలేదు, వీళ్ళనే వాడి, వీళ్ళని ఒక ఫాడర్ లాగా వాడి వీళ్ళ ద్వారానే ఇక్కడ చేయించాలని చూస్తుంది. కానీ ధైర్యంగా వచ్చి ఇండియాతో కన్వెన్షనల్ వార్ ఫైట్ చేయలేదు పాకిస్తాన్. మనం పాకిస్తాన్తో అసలు కంపేర్ చేసుకోవడం వేస్ట్. Pakistan is a very small country, a failed state. Indian military is totally different from what it was in 47, 62, 65, 71 or 99. Today it is totally a different one altogether. Meer chudali, Ladakh lo, we have taken on China. We have taken on China in Doklam. Eyeball to eyeball confrontation. The defense infrastructure has been improved. The equipment has been improved. It is a resurgent India today. We have a very stable and strong government. Kabatti the people also understand this. Today India means business. We have demonstrated that in 2016 surgical strike lo chupicham manam Udilo. Ade 2019 lo malli Pulwama జరిగినప్పుడు బాలాకోట్ లో డీప్ ఇన్సైడ్ వెళ్ళి వాళ్ళ యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రైక్ చేసి మనం వాళ్ళకి ప్రూవ్ చేసాం, పాకిస్తాన్ కి, రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ టు ద కశ్మీరీస్. దే స్టార్టెడ్ రియలైజింగ్ దట్ దేర్ టెర్రర్ బిజినెస్, టెర్రర్ ఈకోసిస్టమ్ హ్యాస్ బీన్ షాటర్డ్. నో వన్ విల్ కమ్ టు ది రెస్క్యూ అండ్ వీ మీన్ బిజినెస్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా. Right. Spent my entire life there. Kashmiri is not in favor of Pakistan. Right. మీరు అన్నట్టు అక్కడ పబ్లిక్ లో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి వచ్చింది. మనం కూడా కోరుకుంటున్నది అదే, ఇక పిఓకే అనేది కనపడకూడదు, కాశ్మీర్ మాత్రమే ఉండాలి, అదంతా కాశ్మీర్ అనేది మనం కోరుకుంటున్నాం, దేశం మొత్తం అదే కోరుకుంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఒక చిన్న డేటా, ప్రపంచ సైనిక శక్తి జాబితాలో భారత్ది 4వ స్థానం, పాకిస్తాన్ది 12వ స్థానం. అసలు ఆ 12 కూడా ఉండడం ఎక్కువే, ఈ అమెరికా చైనా చేయబట్టి వాళ్ళు అలా ఉన్నారు, లేకపోతే అది కూడా ఉండదు వాళ్ళకి. ఇరు దేశాల్లోనూ అణ్వాయుధాలు ఉన్నాయి. భారత సైన్యంలో 14.44 అంటే 14.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. రిజర్వ్లో మరో 12 లక్షల మంది ఉన్నారు సుమారుగా. 25 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఓవరాల్గా. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 6.5 లక్షల మంది క్రియాశీలకంగా ఉన్న సైనికులు,
6.5 lakhs అండ్ రిజర్వ్లో 5.5 లక్షల మంది ఉన్నారు. సరే, ఖర్చు ఎంత పెడుతున్నారు ఏంటంటే వాళ్ళు ఆ దేశానికి అది తప్ప వేరే ఖర్చు పెట్టరు. వాళ్ళు మనుషులకు తిండి లేకపోయినా ఆ సైన్యానికి మాత్రం పెట్టుకుంటారు. ఆ సైన్యం కూడా ఒక్కోసారి ఎన్ని తిప్పలు పడుతున్నారో మనం చూస్తున్నాం. సో పుల్లారావు గారు, ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి అవర్ లీడర్షిప్ ఈజ్ వెరీ మచ్ ఫర్మ్. కొట్టేయాలనే ఫర్మ్ దీంట్లోనే డెసిషన్తోనే ఉన్నట్టు కనబడుతోంది. అఫ్ కోర్స్ రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి మనం తర్వాత చూస్తాం. కానీ ఇప్పుడు ఈ నిమిషానికి ఇక ఆల్ పార్టీ మీటింగ్ అయిపోయింది. ప్రెసిడెంట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. హోమ్ మినిస్టర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఈ స్టెప్స్ అన్ని వారికి ముందే జరుగుతాయి. సర్జికల్ స్ట్రైక్ ముందు కూడా జరిగాయి, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇక మనం ఎనీ మూమెంట్ అని అనుకోవచ్చునా, రిజల్ట్ ఎలా అన్నా ఉండనివ్వండి, దట్ ఇస్ సెపరేట్ ఇష్యూ. ఒకటే స్మాల్ పాయింట్ యాడ్ చేస్తాం. మన డీజీపీ గారు మాట్లాడింది పాకిస్తాన్ ఫెయిల్ స్టేట్ అని కాశ్మీర్ కూడా తెలిసిపోయింది కదా. రీజన్ భారతదేశంతో ఉంటాం బెటర్ అని, అక్కడ వాళ్ళతో జాయిన్ అవుతే నరకం అయిపోతుందని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే, లాస్ట్ టైం మనం పాకిస్తాన్ తో ఫైట్ చేసింది కార్గిల్ లో చేశాం. అవును, అప్పుడు లిమిటెడ్ కైండ్ ఆఫ్ వార్. ఇప్పుడు ఎలాంటి వార్ వస్తుంది? అన్ని వాడతారా? అన్ని థియేటర్స్ లో స్టార్ట్ చేస్తారా పాకిస్తాన్ బోర్డర్ మీద? ఇవన్నీ మనం ఇది చూడాలి. నేవీని వాడతారా, ఎయిర్ ఫోర్స్ ని వాడతారా, హోల్ ఫోర్స్ వాడతారా, ఏమిటి ఏ సినారియో అన్ఫోల్డ్ చేస్తుంది చూడాలి. లిమిటెడ్ గానే చేస్తారా, సైన్యం అక్కడ దెబ్బలుతుందా, ఇవన్నీ అన్రావెల్ అవుతాయి. ఇందాక మేజర్ గారు చెప్పినట్టుగా ఆ కంటింజెన్సీ ప్లాన్స్ ఏమిటి, గవర్నమెంట్ ఏం చెప్పింది, అవన్నీ మనకు బయటికి రావు కదా. స్టార్ట్ అవుతాయి వరకు. కానీ నేను భారతదేశం రీటాలియేట్ చేయాలి, భారతదేశం ఇంకా పెరగాలి, అవన్నీ అసలు మనకు చెప్పవలసిన పరిస్థితి కాదు. దేశంలో వన్ వాయిస్. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే, నేను ఇందాక అన్న పాయింట్ కూడా, వార్ అది ఇద్దరు మిత్రులు ప్యానలిస్ట్ కూడా ఒప్పుకుంటారు, వెరీ అన్సర్టన్ థింగ్. విక్టరీ అనేది మనం లిమిటెడ్ విక్టరీ కోసం ఏం చేస్తామో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అన్న మాటలు బట్టి కాంప్రిహెన్సివ్ విక్టరీయా ఏంటి, దీని మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఎనీ మినిట్ ఏ యాక్షన్ తీసుకుంటారు ఎడావుడి అవ్వక మాత్రం మనం ఎదురు చూడవచ్చు. రైట్. ఒక్క నిమిషం పుల్లారావు గారు, చౌదరి గారు, ఇక్కడ ఇది విక్టరీ కోసం జరుగుతుందా లేకపోతే అసలు ఈ రకమైన ఈ ఉన్మాదుల్ని మొత్తంగా నిర్మూలించడం కోసం జరుగుతుందా అనేది మనకు క్లారిటీ ఉంది కదా. ఎందుకంటే ఇక అది డిసైడ్ అయిపోయినట్టే కనపడుతుంది. కాబట్టి దీని రిజల్ట్ సంగతి పక్కన పెడదాం. ఎనీ మూమెంట్ అని ఉన్నప్పుడు లోకల్స్ కూడా మనకి సహకరించే అవకాశం ఉందా ఒకవేళ వార్ సిచ్యువేషన్ వస్తే? మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. లోకల్స్, మన భారతీయ సివిలియన్స్ ఎవరైతే మన అందరం సిటిజన్స్ ఉన్నామో, మన గవర్నమెంట్ వెనకాల మనం స్ట్రాంగ్గా నుంచోవాలి. తర్వాత ఈ అబవ్ గ్రౌండ్ వర్కర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి ఈ టెర్రరిస్ట్కి. కాశ్మీర్ వ్యాలీలోనే కాదు, తతిమా చోట్ల బంగ్లాదేశీ ఆపరేటర్స్, చైనీస్ ఆపరేటర్స్, వీళ్ళందరినీ బయట పెట్టేసేసి చెప్పాలి అంటే ఆ అబవ్ గ్రౌండ్ వర్కర్స్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు బయటకు తీసుకురావాలండి వీళ్ళ పేర్లు. దట్ యాక్షన్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. సెకండ్, యాజ్ రిగార్డ్స్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండి, నాకైతే డౌట్ లేదు. వీ టేక్ అన్ యాక్షన్, వీ విల్ విన్. ఆ యాక్షన్ ఎట్లాంటిది, ఎట్లా తీసుకోవాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, ఆర్మీకి గ్రీన్ లైట్ ఇవ్వాలి. దట్ ఈస్ గవర్నమెంట్ డ్యూటీ. డెఫినెట్లీ అవుద్ది. దట్ ఈస్ గవర్నమెంట్స్ డెసిషన్ అండ్ ఆర్మీస్ యాక్షన్. కరెక్ట్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దిస్ అండి. బేసిక్ థింగ్ ఈస్ గెట్ ఆర్ పీపుల్ టుగెదర్. ఆల్ ద సిటిజన్స్ మస్ట్ స్టాండ్ బిహైండ్ ద గవర్నమెంట్ అండ్ ద ఫోర్సెస్. They must say that this was wrong. Using religion like this is a very, very destructive thing. So even the Muslims should stand up and say, no, we disagree with what they did. We are Bharatiyas. We are here in India. We are nationalists. మేము వేరు అని అనుకుని చేయకూడదు. రెండోదండి, పాకిస్తాన్ అండ్ కాశ్మీర్, ఇప్పుడు కాశ్మీర్ విల్ నెవర్ థింక్ ఆఫ్ జాయినింగ్ పాకిస్తాన్. పాకిస్తాన్ కండిషన్ ఎట్లుందో మీరు చూస్తున్నారు. అవును చూస్తున్నారు, వాళ్ళ బంధువులు కూడా చెప్తా ఉంటారు. అవును. మూడో పాయింట్ అండి, పిఓకే టేక్ ఓవర్ చేయాలి, ఇమీడియట్గా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవటం లేదని అడుగుతున్నారు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఆర్ వెరీ షార్ట్ సైటెడ్ అండి. పిఓకే తీసుకుంటాం, దట్ ఇస్ డిక్లేర్డ్ డెసిషన్ ఆఫ్ ద పార్లమెంట్.
ఎప్పుడు ఏంటి ఎట్లా అని లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ అండ్ ద ఆర్మీ. అదే సరే, నో డౌట్ మీరు అన్న పాయింట్ నేను ఇది యాక్సెప్ట్ ఓకే. చేస్తానండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాయింట్ అండి, వన్ పాయింట్ లెట్ మీ ఫినిష్ అండి. యా ప్లీజ్ కమ్. POK విల్ బి టేకెన్ బై ఇండియా అండ్ విల్ బికమ్ ఇండియన్ సిటిజన్స్ అని అనుకుని ఒక 2 కోట్ల మంది పాకిస్తాన్ నుంచి POKలోకి వచ్చేసారు. మీరు POK టేక్ ఓవర్ చేస్తే వాళ్ళని కూడా అబ్జార్బ్ చేస్తామా? లేకపోతే అక్కడ బ్లాక్ చేసి యూ ప్రూవ్ దట్ యువర్ POK రెసిడెంట్ బిఫోర్ 1950 అప్పుడు తీసుకుంటాం, తత్వాళ్ళు గో బ్యాక్ టు పాకిస్తాన్ అంటామా? అది ఎట్లా చేస్తాము? దీస్ ఆర్ ఆల్ పాయింట్ టు థింక్ అబౌట్. అది హై లెవెల్లో గవర్నమెంట్ అనేది ఒకటి చూడాలి, ఏం జరుగుతుందనేది Correct. చూడాలి. కాకపోతే నేను ఎందుకు అన్నానంటే అది ఆ POK అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ దరిద్రం అంతా చేస్తున్నారు కాబట్టి అసలు అది లేకుండా మొత్తం మాదే కాశ్మీర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అనే ఒక కంక్లూజన్ తీసుకొస్తే తప్ప దీనికి ముగింపు ఉండదేమని ఉద్దేశంతో అన్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మేజర్ చౌదరి గారు. అండ్ తర్వాత కూడా వాళ్ళందరినీ ఇంట్లో ఇండియాలోకి అలౌ చేయకూడదు. చూద్దాం, అది గవర్నమెంట్ కదా. రైట్, ఎనీవే యువర్ సజెషన్ ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పుల్లారావు గారు. ఇది ఇవాళ డిబేట్.